వ్యాసమహాభారతంలోని సభాపర్వానికి స్వాగతం. ఇంతకుముందు శ్రీకృష్ణుడు ధర్మరాజు అనుమతి తీసుకుని భీమార్జునులతో కలిసి మగధ రాజ్యాన్ని చేరాడు. జరాసంధుని కలిసి సవాల్ చేశాడు. తను చేసే పని ఆపకపోతే మృత్యు తప్పదని హెచ్చరించాడు. మహావీరుడు ఓటమెరుగని జరాసంధుడు సవాల్ని స్వీకరించి భీముడితో ద్వంద్వయుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరూ యుద్ధానికి రంగంలోకి దూకారు. వాళ్ల భుజాలే అస్త్రశస్త్రాలుగా ఇద్దరు మహా ఉత్సాహంతో పోటీకి దిగారు. జరాసంధుడు ఎలాంటి అస్త్రముతోనూ చంపబడడు. అందుకే ఇలాంటి ప్రణాళిక పడింది. యుద్ధం మొదలైంది. భీమ జరాసంధుల యుద్ధం. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. ఇవాల్టి మార్షల్ ఆర్ట్స్, జూడో, జుజిత్సు లేక కుస్తీ, మన దేశీ కుస్తీ, రెజ్లింగ్ ఇవన్నీ కూడా కలిసిన మల్ల యుద్ధం. జరాసంధుడు భీముడు మహాబలపరాక్రమాలు కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరూ ఆనాటి శారీరక యుద్ధంలోకి దిగి బాహుపాస్యాలు అంటే అప్పర్ బాడీ లాక్స్, చరణపాస్యాలు అంటే లోవర్ బాడీ లాక్స్, హెడ్ లాక్స్ అంటే తలని బిగించి గాయపరచటం, ఇలా ఛాతీలపై కొట్టుకుంటున్నారు. ధీటుగా మల్ల యుద్ధాన్ని చేసుకున్నారు. 2 ఏనుగులు కొట్టుకుంటున్నట్టు, 2 ఎద్దులు కొట్టుకుంటున్నట్టు, 2 మొసళ్ళు చంపుకుంటున్నట్లు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి కోపంగా పోటీ పెట్టుకుంటున్నారు. ఎవడు గొప్పో తేల్చుకుంటున్నారు. నడుము చుట్టూ చేతులు వేసి ఒకరిని ఒకరు పడేసుకుంటున్నారు. పృష్ఠభంగం అనే విద్యని ఇద్దరూ బాగా ప్రదర్శించారు. అంటే ఒకరి వీపుని మరొకరు నేలకి ఆనిచి అదిమి పెట్టే విద్య. ఇవాల్టి రెజ్లింగ్లో పాయింట్స్ సంపాదించే పద్ధతిలో ఇదొకటి, స్కోరింగ్ ఫ్యాక్టర్స్లో ఇదొకటి. ఆ తర్వాత ఒకరి ఛాతీపై ఒకరు కొడుతూ పొట్టల్లో గుద్దుకుంటూ బలాన్ని ప్రదర్శించుకున్నారు. పిడికిళ్ల బలం ఎక్కువ లేక ఉదరపు బలం ఎక్కువ అన్నట్టు, అంటే యాబ్స్ బలం, ఎవరి అబ్డోమిన్ ఎక్కువ బలంగా ఉన్నో తేలేటట్లు గోడల్ని గుద్దిన శబ్దాలు వస్తున్నాయి. ఇద్దరూ మహాబలవంతులే. చూడటానికే భయంకరంగా ఉంది. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే ఇంతలో నగరవాసులు కూడా మెల్లమెల్లగా రావటం మొదలుపెట్టారు. స్త్రీలు విశేషంగా వచ్చారు. బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు అందరూ వచ్చారు. వాళ్ళ యుద్ధం జరిగే కాలం గడిచే కొద్దీ వాళ్ళు కొట్టుకునే ప్రాంగణం పెద్దదైపోతుంది. క్లోజ్డ్ రింగ్ లాగా ఏం లేదు కదా. సో మొత్తం పడి పడి కొట్టుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ. అందరూనేమో చుట్టుపక్కల జనం దూరం దూరం జరిగి జాగ్రత్తగా చూస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఎవడైనా పడితే వాడి పని అక్కడే అయిపోతుంది. ఒకరిని ఒకరు కింద పడేసి మోకాళ్లతో పొడుచుకుంటున్నారు. రొప్పు ఆయాసంతో ఇద్దరు అరుచుకుంటూ చేసే యుద్ధానికి ఊరంతా మారుబ్రోగిపోయింది. ఈ యుద్ధం కార్తీక మాసం మొదటి రోజు ఉదయం చలిలో మొదలైంది. త్రయోదశి దాకా జరిగింది. అంటే 13 రోజుల యుద్ధం అది. ఆగి ఆగి స్వల్ప విరామాలు తీసుకుంటూ యుద్ధం మాత్రం ఆపకుండా రౌండ్ 1 రౌండ్ 2 లాగా చతుర్దశి నాటికి జరాసంధుడిలో ఓపిక అయిపోయింది. అది చూసి భీముడు అలిసిన వాణ్ణి చంపాలా వద్దా అని చూస్తూ ఆడుకుంటున్నట్లు యుద్ధం చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు అది చూసి భీముడితో అన్నాడు, భీమసేన, జరాసంధుడు అలిసిపోయి ఉన్నాడు. అలిసిన వాడి బాధ పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు అతని దుఃఖాన్ని త్వరగా ముగిస్తే మంచిది. జరాసంధుని వధ గురించి అందరికీ తెలిసిన కథ ఒకటి. 5గురు ఒకే నక్షత్రంలో పుట్టారని, అందరినీ ఒకడే చంపుతాడని ఉంది. కానీ వ్యాసభారతంలో కానీ ఆంధ్ర మహాభారతంలో అలా లేదు. మనం చెప్పుకుంటున్న వ్యాసభారతంలో ఎలా ఉందో తెలుసా? యాదవులు జరాసంధునితో యుద్ధంలో గోమంతం అనే పర్వతం పైన బలరాముడు జరాసంధుడితో యుద్ధం చేస్తూ ఎంతకీ చావకపోతే అతని చావు ఆయన చేతుల్లో లేదని కృష్ణుడు చెప్పగా వృధా ప్రయాస అని వదిలేశాడు. అంటే ఓడించడమే తప్ప చంపలేడని, ఇది బలాబలాల విషయం కాదని అర్థం చేసుకున్నాడు. కొంతమంది చేతుల్లో జరుగుతాయి అంతే. మనకు కూడా అంతే కదా. చాలాసార్లు అతి తేలిక పని కూడా ఒక సమయం వస్తే కానీ జరగదు. అదే మనిషి అదేలా చేసినా ఒకసారి అవుతుంది, ఇంకొకసారి అవ్వదు. అలా జరాసంధుని చావు ఈ భీముడి చేతుల్లో ఉంది. సో కృష్ణుడు భీముడితో అదే చెప్తున్నాడు. భీమసేన, ఆలోచించకు. అతను ఇవాళ నీ చేతిలో తప్ప చావడు. బలదేవుడు కూడా వదిలేశాడు ఆ రోజున. కాబట్టి ఇప్పుడే చంపేయని చెప్పాడు. అప్పుడు భీముడు జరాసంధుని ఆకాశంలోకి ఎత్తి గిర 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 తిప్పి నేలకేసి ఈడ్చి కొట్టాడు. జరాసంధుని ఇక వధిద్దామని భీముడు అతని శరీరాన్ని ఎత్తి కొట్టేసరికి, అలా చేసిన భీముడు మళ్ళీ అతని శరీరాన్ని ఎత్తి తన మోకాలని నేలపై నిలిపి తన వెన్నెముకని విరిచేశాడు. విరిచి ఈడ్చి అవతల పడేశాడు. అలా చేసి భీముడు అతని నడుముపై కాలు పెట్టి ఒక కాలిని పట్టుకుని శరీరాన్ని 2 కింద చీల్చాడు. భీముడు అంత బలంగా చీల్చిన శరీరం
మళ్ళీ కలిసి జరాసంధుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. మళ్ళీ ఇద్దరి మధ్య కాస్త యుద్ధం మొదలయ్యేసరికి కృష్ణుడు సంకేతించాడు. భీమసేన ఇలా కాదు, ఈసారి విడదీసి విపరీత దిశలో అటూ ఇటూ పడేయమని సంకేతించాడు. భీముడు దాన్ని గ్రహించి అలాగే చేశాడు. దాంతో జరాసంధుడి శరీరం నుండి మాంసము, కొవ్వు, నెత్తురు, ఎముకలు పడి ఆ ప్రాంగణంలో ఇద్దరు జంతువులు కొట్టుకుంటున్నట్టు దారుణంగా అయిపోయింది. జరాసంధుడు మరణించాడు. జరాసంధుణ్ణి అంత దీర్ఘమైన యుద్ధం చేసి గెలిచిన భీముడు ఒక సింహనాదం చేశాడు. చనిపోతున్న జరాసంధుడు ఓర్చుకోలేని బాధతో దారుణంగా కేకలు వేశాడు. ఈ రెంటితో మగధ రాజ్యం అంతా క్షోభ చెందింది. గర్భవతుల కడుపుల్లో పిండాలు కూడా తల్లడిల్లిపోయాయి అని వ్యాసుల వారు రాశారు. అంత భయంకరంగా అరిచారు. అంతా జరిగాక ఆ ముగ్గురు మహావీరులు మారు మాట్లాడకుండా ఆ మాంసపు ముద్దని ఆ రాజద్వారం దగ్గరే వదిలి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంత గొప్ప కార్యాన్ని చక్కబెట్టాక కృష్ణుడు వెళ్ళి ఒక అద్భుతమైన రథాన్ని తీసుకుని అందులో భీమార్జుల్ని కూర్చోపెట్టాడు. చెరసాలలో బంధించిన రాజులందరినీ అప్పుడు విడుదల చేశాడు. వారిని విడిపించి వెంట పెట్టుకుని అక్కడ నుండి బయలుదేరారు. రాజులందరూ వారిని స్తోత్రం చేస్తుండగా వారిని వేరువేరు రథాలలో వెనకెక్కించుకుని కృష్ణుడు తన దివ్య రథాన్ని తోలుతూ వెళ్ళాడు. ఆ రథం పేరు సోదర్యవంతం. ఇద్దరు మహారథులు ఒకేసారి యుద్ధం చేయడానికి వీలైనంత పెద్ద రథం అది. బంగారు కాంతులతో మెరిసిపోయే ఆ రథానికి చిరుమువ్వల జాలర్లు వేళ్లాడుతున్నాయి. ఆ రథాన్ని ఇంద్రుడు అధిరోహించేవాడు. 9 సార్లు యుద్ధానికి వెళ్ళాడు. కృష్ణుడు రథం తోలుతూ వెనక భీమార్జునులిద్దరూ కూర్చున్న దివ్యరథాన్ని చూసి రాజులందరూ ఆశ్చర్యపోయారు. దానిపై ఉన్న ధ్వజం ఉండే చోట కృష్ణుడు తలుచుకున్నాక గరుడ ధ్వజం వచ్చింది. ఆ ధ్వజం చుట్టూ ఎన్నో భూతగణాలు వికృతంగా అరుస్తున్నాయి. అది గాలిలో ఆధారం లేకుండా తేలుతోందా అన్నట్లు ఉంది. మొదట ఇంద్రుడు వాడితే అతని తర్వాత రాజుగా ఉన్న మనువుకిచ్చాడు ఈ రథం. గిరివ్రజం నుండి బయటికి వచ్చాక ఆ రథాన్ని ఆపాడు కృష్ణుడు. పురోహితులు ఎందరో మంది అక్కడ వేచి చూస్తున్నారు. ఆ రాజులందరూ వెనకే వచ్చి ఆగి ఆ క్షత్రియులు దిగి కృష్ణుణ్ణి స్తుతించారు. అత్యంత భయంకరమైన పర్వత గుహల్లో బందీగా ఉన్న మేము ఎన్నో కష్టాలు పడ్డాం. జీవితం పట్ల, ధర్మం పట్ల ఆశని, కోరికని విడిచాం. మీ దయ వల్ల మళ్ళీ ఇలా బయటికి వచ్చామన్నారు. మేము మీ సేవకులం. మీరేం చెప్తే అది చేస్తాం. మా ప్రాణాలు మీరు పెట్టిన భిక్షాని శిరస్సుని నేలకి తాకించి నమస్కరించారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, చూడండి, ధర్మరాజు రాజసూయాన్ని చేయటానికి సంకల్పించాడు. ధర్మాన్ని అవలంబించే ఆయన చేసే ఈ యాగంలో మీరందరూ సాయం చేయండి, అదే మాకు 10,000 అని అడిగాడు. వాళ్ళందరూ ముక్త కంఠంతో తప్పకుండా అలాగేనని జయం పలికారు. వారందరూ శ్రీకృష్ణుడికి కానుకల్నివ్వాలనుకున్నారు. కృష్ణుడు అతి కష్టం మీద వాటిని స్వీకరించాడు. అంత పని చేసిన కృష్ణుడి మొహంలో ఆ కానుకలకి ఇబ్బంది పడుతున్న చిరునవ్వు మాత్రం కనిపించింది. జరాసంధుని కుమారుడు సహదేవుడు వెనకే అక్కడికి వచ్చాడు. వాసుదేవుని పాదాలపై పడి తండ్రి చేసిన తప్పులకి క్షమించమని అడిగాడు. శరణు వేడాడు. గోవిందా, నా తండ్రి నీ పట్ల చేసిన తప్పుని మనసులో పెట్టుకుని నాతో వ్యవహరించొద్దు. మీరు అనుమతిస్తే నా తండ్రికి దాన సంస్కారం చేస్తాను అని అన్నాడు. మీ నుండి, భీమార్జునుల నుండి అభయం ఉంటేనే నేను ఇక్కడి నుండి వెళ్తానని పలికాడు. అంతటి జరాసంధుణ్ణి చంపాక సాధారణంగా కొడుకుని కూడా చంపేస్తారు. కాకపోతే ఆ సహదేవుడు అలాంటి వాడు కాదు, ధర్మాత్ముడు. కనకిలా అడిగాడు. అతని కోరిక విన్నవారు ముగ్గురూ చాలా సంతోషించి అతని కోరిక మన్నించి అభయం ఇవ్వటమే కాదు, అతనికి వారి స్నేహాన్ని ఇచ్చారు. దగ్గరుండి జరాసంధుని అంత్యేష్టి సంస్కారం చేయించి మరీ వెళ్లారు. మొదటి కానుకగా సహదేవుడే గోవుల్ని, గొర్రెల్ని, గుర్రాలని, ఏనుగుల్ని, ధనరాశుల్ని, వజ్రాలని, మణులని ఇవన్నీ ఇచ్చి ధర్మరాజుకి రాజసూయానికి కానుకలుగా ఇస్తున్నాను అని అతని సమ్మతాన్ని తెలిపాడు. సహదేవుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేసి ఆ కానుకలు తీసుకుని ముగ్గురు అక్కడి నుండి బయలుదేరారు. ఇంద్రప్రస్థానికి చేరి జరిగినదంతా ధర్మరాజుకు చెప్పారు. వారు ముగ్గురికి ఎలాంటి హాని జరగకుండా తిరిగి విజయవంతంగా వచ్చినందుకు ధర్మరాజు చాలా సంతోషించాడు. ధర్మరాజు తలపెట్టే రాజసూయాన్ని భీముడు ఆరంభించేశాడని తెలిసి, జరాసంధుని మరణ విశేషాలని తెలిసి చాలా గర్వపడ్డాడు. శ్రీకృష్ణుడితో అప్పుడు అన్నాడు, కృష్ణ, నీ సాయం వల్ల సరైన సమయంలో సరైన శత్రువును అంతం చేసి భీముడు విజయం పొందాడు.
ఇక రాజసూయాన్ని నేను మొదలు పెడతాను. నీ బుద్ధిబలం అండగా ఉండగా ఏదన్నా సాధించవచ్చని మరొకసారి తెలిసింది. ఇంతమంది రాజుల్ని విడిపించిన నీ కీర్తి భూమిపై చిరకాలం వర్ధిల్లుతుందని ధర్మరాజు అధీనంలో ఉన్న ఆ రాజులందరినీ కలుసుకుని ఎవరి రాజ్యానికి వాళ్ళని వెళ్ళిపోమని ఆదేశించాడు. ఆ గొప్ప రథాన్ని ధర్మరాజు శ్రీకృష్ణుడికే కానుకగా ఇచ్చాడు. అది తీసుకుని కృష్ణుడు మనోవేగంతో ద్వారకకు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇప్పుడిక రాజసూయానికి కావాల్సిన ధనాన్ని ఆర్జించటం కోసం మొదటి ప్రక్రియగా తమ్ముళ్ళ నలుగురిని 4 దిక్కుల్లోకి పంపాల్సి ఉంది ధర్మరాజు. ఉత్తరం దిక్కులోని అత్యంత బలమైన ధనవంతులైన రాజుల దగ్గరికి సవ్యసాచి అర్జునుడు వెళ్తానని అడిగాడు. అతన్ని ముందు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అలా అర్జునుడి తర్వాత మిగతా తమ్ముళ్ళు భీముడు, నకులుడు, సహదేవుడు ఎవరెవరు ఏ దిక్కులకెళ్ళారు, వెళ్ళి ఎలాంటి విజయాల్ని సాధించారు, ఆ కథల్ని వివరంగా వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.